పోదాం పోదాం నడుచుకుంటూ పోదాం, అలా పోతూ ఉందాం. చాలా ఎండగా ఉన్నట్టుంది బయట. కళ్ళజోడు తీసుకుంటే బెటర్. తీయొచ్చు కదా. సంచిలో ఏమేమో ఎక్కడెక్కడో దోపాం, కంగారులో వెతకాలి. నడుస్తాం. నాకు ఒక సూపర్ సర్ప్రైజ్ దొరికింది ఇవాళ. నా ఫ్రెండ్ ఒకరు, ఐ జస్ట్ క్యాజువల్లీ సెడ్ ఐఎమ్ ట్రావెలింగ్, సో హీ హ్యావ్ క్యాప్చర్డ్ మై ఫ్లైట్. ఏది రీచ్ అవుతున్నది, అదైతే నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ యాడ్ దట్ వీడియో హియర్. యాక్చువల్లీ ఐ డిడ్ వన్ బ్యాడ్ మేనిఫెస్టేషన్. ఏమంటే ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు పరుగులు పెట్టే వాళ్ళని చూసి నేను అనుకున్నా, ఇవన్నీ రిచ్ పీపుల్ ప్రాబ్లమ్స్, దేవుడు నాకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఒకటి ఇవ్వు అనుకున్నా. అంతే, దెబ్బకే ఫ్లైట్ మిస్ అయ్యా. సో అందుకని వీ హ్యావ్ టు డూ రైట్ మేనిఫెస్టేషన్స్, లేదంటే ఇలాగే డబ్బులు దోలు తీరుతాయి. సుసుకి వెళ్తే బెటర్. చాలాసేపు అయింది కదా, చూసుకొని ముందు వాష్రూమ్ ఎక్కడ. మామూలుగా ఇది చాలా బాగుంటుంది, వాటర్ ఫాల్స్ వస్తా, పొగలు వస్తా. ఇవాళ ఏమైందో అండర్ మెయింటెనెన్స్ అనుకుంటా, ఏం లేదు కానీ పచ్చగా ఉంది అంతే. మనం అలా ఫస్ట్గా నడుస్తూ కొద్దిగా కటింగ్ ఇద్దాం. లలలా లలలా ఏ ఏ ఏ అసలు ఇమిగ్రేషన్ గేట్స్లోకి వెళ్తే ఉంటుంది కిక్, చెమటలు పట్టిస్తారు, బాగుంటుంది. ఇక్కడ వరకు కొద్దిగా సమాప్తి, ఇంకా ఉండలే. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈజ్ వేర్ ఆ నైస్ ఫుట్వేర్. చాలా నడవాల్సి వస్తుంది, ఫ్యాషన్ కోసం వద్దు. కొత్త చెప్పులు అయితే అసలే వేసుకోవద్దు. మనల్ని చూసి ఎవ్వరు జడ్జి చేయరు, మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అదే వేసుకోవాలి. ఇంకొక టిప్ కూడా, మనం ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు కొత్త అండర్ గార్మెంట్స్ వేసుకోకూడదు. ఎందుకనంటే కోసుకుపోవడం, డిస్కంఫర్ట్ ఏదో ఒకటి అవుతుంది. మనకు అలవాటు ఉన్నవే వేసుకోవాలి. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు కదా, మనకి కంఫర్ట్ కావాలి. ఐ ఓన్లీ హ్యావ్ అ బ్యాక్ ప్యాక్ అండ్ హ్యాండ్ బ్యాగ్, సో మనకి చెక్ ఇన్తో పని లేదు. బయటికి పోదాం. లేలేలా, ప్రపంచంలో బోర్ కొట్టని కొన్ని విషయాలు ఉన్నాయి. అవి సముద్రం, ఆకాశం, ఇంకా ఏనుగు. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడున్న ఎలిఫెంట్స్ అంటే అదొక అంతే. I have so many elephants in my collection for that matter. అంటే నేను అట్లా పెంచుకున్నట్టు కాదు, ఏవో చిన్న చిన్న బొమ్మలు, దుప్పట్లు, జ్యువెలరీ మేబీ, అంతే. ఎంత బాగుంది. టాటా బాయ్. క్యాజువల్లీ కాఫీ తాగుతారు. అసలు కాఫీలు తాగడం మానేస్తే, అంటే ఇది కూడా సిగరెట్ లాంటిది అన్నమాట, చాలా డబ్బులు దాచవచ్చు. నేను కాఫీలు తాగను. ఎంత దాచావంటే ఏం లేదు, దేని బొక్కదాంది. ఫర్ సమ్ రీజన్ నాకు ఈ మధ్య బెంగళూరులో ఏ కన్స్ట్రక్షన్ చూసినా ఎయిర్పోర్ట్లానే ఉంది. అన్నీ ఇలాగే బల్బులు, చక్కలు అంటే ఇదే మోడల్లో కడుతున్నారు. మనం ఎలాగో పొద్దున ఫ్లైట్కి చాలా డబ్బులు వదిలించుకున్నాం కాబట్టి బస్సులో పోదాం పద్ధతిగా. ఇటు వెళ్ళాలా? ఓకే. దసరాని బొమ్మలు కొలువు పెట్టారు, ఎంత బాగుందో. దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మన వినాయకుడు కూడా. నేను ఒక క్యూట్ కేఫ్ని చూస్తూ ఐ మిస్ మై బస్. ఇంకోటి వస్తుంది. జీవితం అంటే అంతే, ఒక బస్సు పోతే ఇంకోటి. అవకాశాలు ఉన్నాయి, చెప్పా కదా, అంతే. ఓడిపోతే ఇంకోటి వస్తుంది. వచ్చింది. నేను కూర్చున్నాను. నువ్వైనా ముసలిదాను అని నుంచోలేవు అంటే, నా బ్యాగ్ మోసుకొని నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. అందుకని ఐ థాట్ ఐ విల్ సిట్.